సిటీలో సంక్రాంతి సందడి మొదలైపోయింది. సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయాణికుల కోసం టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను మనకు తెలిపేందుకు మనతో పాటు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతోనే మాట్లాడదాము. నమస్తే మ్యామ్. మ్యామ్, సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరు కూడా బస్సులు కానీ రైళ్లు కానీ వాటిలో టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటూ ఉంటారు. మరి టీజీఆర్టీసీ తరపున ఈ ఏడాది ఎన్ని ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి? టీజీఎస్ఆర్టీసీ ఈ ఏడాది 6400 బస్సెస్ ఆపరేట్ చేయాలని డిసైడ్ చేసుకున్నామండి. సో మనకి రేపు 9th ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కువ రద్దీని ఊహిస్తున్నాము. ఎందుకంటే 10th నుంచి స్కూల్స్ కాలేజెస్కి హాలిడేస్ డిక్లేర్ చేశారు. సో 9th ఆఫ్టర్నూన్ నుంచి అదనపు బస్సులు నడపడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి. సో మనకి ఎంజీబీఎస్ నుంచి అనేక మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి గత సంవత్సరం ఇక్కడి నుంచి ఎంతమంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయడం జరిగింది? ఈసారి ఆ క్రౌడ్ ఏ విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు? సో మనకి రెగ్యులర్గా ఇమ్లీబన్ నుంచి అరౌండ్ 50,000 to 60,000 ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారండి. సో ఇప్పుడు అంటే ఈ పండగ సందర్భంగా 9th, 10th, 11th అదనంగా ఒక 30,000 ప్యాసింజర్స్ అన్న ట్రావెల్ చేస్తారు అని ఊహిస్తున్నాము. దానికి అనుగుణంగానే అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. కాకపోతే ఇంతకుముందు ఎక్కువగా ఇమ్లీబన్ మీద భారం పడుతూ ఉండేది, రద్దీ ఎక్కువగా ఉండేది. బస్సులన్నీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఇమ్లీబన్ లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళటానికే ఒక ½ an hour టైం అట్లా పడుతుండేదండి. దానికోసం మేము డీసెంట్రలైజేషన్ అంటే మనం ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి, అట్లాగే ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి, అండ్ దెన్ ఆరాంఘర్ నుంచి బస్సులు నడపటం అనేది మొదలుపెట్టామండి. సో కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈ పాయింట్స్లో చేయటం వల్ల ఎక్కువ మంది ఇమ్లీబన్కి రావటం అనేది తగ్గుతూ వస్తూ ఉందండి. సో నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మనకు బోర్డింగ్ పాయింట్స్ అనేవి పెట్టారో అక్కడ హెల్ప్ లైనే కానీ లేదంటే అక్కడ స్టాఫే కానీ ఎంతమంది అందుబాటులో ఉంటారు? 24/7 మనకి హెల్ప్ లైన్ అనేది అందుబాటులో ఉంటుందా? నేను చెప్పిన ఈ పాయింట్స్లో ఉప్పల్ క్రాస్ రోడ్స్ కానివ్వండి, ఎల్బీ నగర్ అండ్ ఆరాంఘర్, అక్కడ ఆఫీసర్సు, అదర్ ఎంప్లాయీస్ అందరూ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ ఆల్సో 24/7 అవైలబుల్గా ఉంటారండి. మనము షామియానా లాంటి అరేంజ్ చేయటం జరుగుతుంది. సీటింగ్ అరేంజ్మెంట్స్ చేస్తాము. మే హెల్ప్ యూ అని అంటే హెల్ప్ డెస్క్లు పెడతాము. అండ్ దెన్ అఫ్ కోర్స్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇట్లాంటివన్నీ ఉంటుందండి. అండ్ ఆల్వేస్ అవైలబుల్గా ఉంటారు అందరు. మాకు అందరికీ డ్యూటీస్ అలాట్ చేయటం జరిగిందండి. సో 9th నుంచి 13th వరకు ఆల్ ఎంప్లాయీస్ అక్కడ అవైలబుల్గా ఉంటారు. సో మ్యామ్, అంటే ఇప్పుడు మనకి 9th నుంచి ఇందాక మీరు చెప్పినట్లుగా 19th వరకు ఈ ప్రత్యేక బస్సులు అనేవి అందుబాటులో ఉంటాయి. అయితే ప్రస్తుతం రిజర్వేషన్స్ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయి? ఎంత మేరకు టికెట్స్ అనేవి బుక్ అవ్వడం జరిగింది? మనకి ఆన్లైన్ రిజర్వేషన్స్ అనేది జనరల్గా ఏపీ డెస్టినేషన్స్కే ఎక్కువ ఉంటాయండి. మనం ఈ హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్ అవి డైరెక్ట్గా వచ్చేసి ఎక్కేస్తుంటారు బస్సులు. ఆన్లైన్ రిజర్వేషన్స్ అంత ప్రిఫర్ చేయరు. సో ఏపీ డెస్టినేషన్స్ కోసం మేము ఇప్పటికే 960 బస్సెస్ ఓపీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. మనకి విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ ఇటు పక్కకి ఆల్మోస్ట్ 90% రిజర్వేషన్స్ చేసుకున్నారండి. వేరాజ్ విజయవాడకి ఇంకా 45% అట్లా అయినాయి. అంతే ఒక 55 to 60% సీట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో మాకు అంటే ఎవరన్నా రిజర్వేషన్స్ చేసుకోకుండా లాస్ట్ మినిట్లో వస్తారేమోనని కూడా ఊహిస్తున్నాము. బట్ విజయవాడకి జనరల్గా ఈరోజు ఈవినింగ్ నుంచి రిజర్వేషన్స్ ఎక్కువ పెరుగుతాయని ఊహిస్తున్నాము. ఇన్ కేస్ మేము పెట్టిన బస్సుల్లో కనుక సీట్స్ అయిపోతే అదనపు బస్సులు పెట్టడానికి కూడా 300 to 400 బస్సెస్ మేము ప్లాన్ చేసుకొని ఉన్నామండి. సో సాధారణ రోజులతో పోలిస్తే ఈ ప్రత్యేక రోజులలో మనకి ప్రత్యేక బస్సులకి అనుగుణంగా ఛార్జీల పెంపు అనేది కూడా చూస్తూ ఉంటాము. మరి ఈ ఏడాది ఏ విధంగా ఛార్జెస్ ఉన్నాయి? సో రెగ్యులర్గా నడిచే బస్సెస్లో అదనపు ఛార్జెస్ ఏమి ఉండవండి. వేరాజ్ మేము పెట్టిన అడిషనల్ బస్సెస్లో మటుకు 50% అదనపు ఛార్జెస్ అనేది పెట్టడం జరిగింది. మీకు తెలుసు ఈ పండగ సందర్భంగా 9th, 10th, 11th ఇట్లా వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఫుల్గా వెళ్తాయి బస్సెస్. వచ్చేటప్పుడు మెజారిటీ బస్సెస్లో ఒక్క ప్యాసింజర్ కూడా ఉండరు. సో మాకు అందుకని ఈ అదనపుగా ఛార్జీలు వసూలు చేయటం అనేది ఇంకా తప్పదండి. సో అనేక మందికి ఒక సందేహం ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఆ మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు మహాలక్ష్మి పథకం ద్వారా. మరి ఈ ప్రత్యేక బస్సులలో కూడా మహిళలకి ఉచితంగా ప్రయాణం చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుందా? ఏ విధంగా ఉండబోతోంది?
నేను చెప్పిన ఈ 6,400 బసెస్లో అరౌండ్ 5,000 బస్సెస్ ఈ ఎక్స్ప్రెస్ బస్సులు ఇవే ఉంటాయండి. సో వీటిల్లో మహాలక్ష్మి పథకం అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఈ అదనపు బస్సుల్లో 1.5 ఫేర్ మేము ఛార్జ్ చేసినా కానీ అది మా లేడీస్కి మటుకు 0 టికెటే ఇస్తాం, ఫ్రీయే. జెంట్స్కి మటుకు 1.5 ఫేర్ అనేది ఉంటుందండి. సో టికెట్ రిజర్వేషన్స్ అనేవి ప్రారంభం అయిపోయాయని చెప్పారు. ఇప్పటివరకు చాలా చోట్లకి కూడా మనకి ఫుల్ అయిపోయింది. అయితే అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నారా, లేదంటే వెళ్ళడానికి మాత్రమే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారా? అదే విధంగా ఉంది మ్యామ్. అప్ అండ్ డౌన్ అనేది రిజర్వేషన్ తక్కువగానే కనిపిస్తూ ఉందండి. అంటే వాళ్ళు ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నట్టయితే మాకు కనిపించట్లేదు. ఓన్లీ అప్పే కనిపిస్తూ ఉంది మాకు రిజర్వేషన్. సో గత ఏడాదితోటి పోలిస్తే ఈసారి ప్రయాణికుల సంఖ్య అనేది పెరుగుతుందని అంచనా వేస్తున్నారా, లేదంటే గత ఏడాది లాగానే ఉండే అవకాశం ఉంది అంటారా? ఏపీ డెస్టినేషన్స్కి మటుకు పెరుగుతుంది అని అనుకుంటున్నాము. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక లాస్ట్ ఇయర్ 2,000 బస్సెస్ నడిపారు. ఇప్పుడు 1,000 బస్సెసే నడుపుతామని చెప్పారు అదనంగా. సో ఆ మేరకు టీజీఎస్ఆర్టీసీ బస్సెస్కి డిమాండ్ ఉంటుందని మేము ఊహిస్తున్నాము. సో దానికి అనుగుణంగానే మేము అడిషనల్ బస్సెస్ అనేది ఓపీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఓన్లీ 660 బస్సెస్ ఏపీ డెస్టినేషన్స్కి పెట్టామండి ఓపీఆర్ఎస్లో. ఇప్పుడు ఆల్రెడీ 960, అంటే అదనంగా 300 బస్సెస్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇంకా కూడా రిక్వైర్మెంట్ వస్తే కూడా ఇంకా ఓపీఆర్ఎస్లో పెట్టడం జరుగుతుందండి. సో అనేక మంది మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రీత్యా ఏవైనా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా మ్యామ్? అట్లా ఏమైనా ఉందా? ఒంటరిగా అంటే బస్సుల్లోకి అయితే సేఫ్టీ గురించి ఏం ప్రాబ్లం లేదు బస్సుల్లో. వేరాజ్ ఇప్పుడు మేము చెప్పిన పాయింట్స్ అన్నిట్లో కూడా విపరీతమైన రద్దీ ఉంటే ఏదైనా దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవటం జరిగింది. సో వాళ్ళు కూడా పోలీస్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఎక్కువ పర్సనల్ని డిప్లాయ్ చేస్తామని చెప్పారు. ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్ జామ్స్ అవాయిడ్ చేయడం కోసం మోర్ ట్రాఫిక్ పీపుల్ని, కానిస్టేబుల్స్ వాళ్ళని పోస్ట్ చేస్తారండి. సో అన్ని చోట్ల మా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఎప్పుడు ఉండేదానికంటే అదనంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఉప్పల్లో కానీ, ఎల్బీ నగర్లో కానీ, రైట్ ఎంజీబీఎస్ ఇమ్లీబన్లో కూడా ఎప్పుడు ఉండేదానికంటే అదనంగా సిబ్బందిని అనేది నియమించుకోవడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ వైజ్ వాళ్ళకి డ్యూటీస్ వేస్తారు. సో వాళ్ళు 24/7 నా సెక్యూరిటీ విధుల్లో ఉంటారండి. సో మనకి రోడ్డు ప్రమాదాలు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి బస్సుల ఫిట్నెస్కి సంబంధించి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డ్రైవర్లకి, అదేవిధంగా మనకి లోపల ఉండేటువంటి ఆ స్టాఫ్కి ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తున్నారు? సో ఈ ఫిట్నెస్ గురించి అయితే మేము ఈ సంక్రాంతి ఆపరేషన్స్కి ముందుగానే సన్నద్ధం చేసుకుంటాము. మేము వాటికి కావాల్సిన ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది ముందే కంప్లీట్ చేసి పెట్టేసుకుంటామండి. ఈ 3-4 డేస్ మెయింటెనెన్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నీ మాకు చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ప్రకారం ఈచ్ అండ్ ఎవరీ బస్ చెక్ చేయటం జరుగుతుంది. ఇక డ్రైవర్స్ ట్రైనింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది, రిఫ్రెషర్ కోర్స్ లాగా. లాస్ట్ మంత్ ఇప్పుడు మనము సేఫ్టీ మంత్ అబ్జర్వ్ చేస్తున్నాము, జనవరి మంత్ని సేఫ్టీ మంత్గా. సో డ్రైవర్స్ ట్రైనింగ్ అనేది మొన్న ఒక 3 డేస్ అగో కూడా మేము పెట్టడం జరిగింది. అంటే యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ని అనేది ఐడెంటిఫై చేస్తామండి. ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ చేసిన వాళ్ళు మేబీ ఫ్యూచర్లో ఏదైనా పెద్ద యాక్సిడెంట్ చేసే అవకాశం ఉందని చెప్పి అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్ అండి. అండ్ దెన్ లాంగ్ డిస్టెన్స్ బస్సుల్లో 2 డ్రైవర్స్ ఉంటారు. సో ఒకళ్ళు 3 to 4 hours డ్రైవ్ చేస్తే ఇంకొక డ్రైవర్ మిగిలింది అట్లా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. డ్రైవర్స్ కూడా సఫిషియెంట్గా రెస్ట్ తీసుకునేటట్టు మేము ఎన్ష్యూర్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో సంక్రాంతి పండుగకు సంబంధించి టీజీఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులని అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తంగా 6,431 ప్రత్యేక బస్సులు మనకి నగరం నలువైపుల నుంచి కూడా వివిధ ప్రాంతాలకైతే వెళ్తున్నాయి. ఇప్పటికే మనకి బుకింగ్స్ కూడా ఫుల్ అయిపోయినట్లుగా అధికారులు అయితే తెలుపుతున్నారు. సో 9, 10, 11 అదేవిధంగా 19వ తేదీల వరకు కూడా మొత్తంగా ఆర్టీసీ బస్సులన్నీ కూడా ప్రయాణికులతోటి రద్దీగా మారబోతున్నాయి. ప్రతి పాయింట్లోనూ సఫిషియెంట్గా స్టాఫ్ ఉన్నారని, అదేవిధంగా 24/7 హెల్ప్ లైన్ కూడా అందుబాటులో ఉంటుందని కూడా మనకి రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.